అరుదైన మత్స్యజాతులకు కోస్తా తీరం పెట్టింది పేరు. ఇక్కడ ప్రత్యేకంగా లభించే చేపలకు విదేశాల్లోనూ భలే గిరాకీ. కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఎగుమతుల్లో రాష్ట్రంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించింది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ హార్బర్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. పైగా డీప్ వాటర్ పోర్టు విస్తరణ పేరుతో ఇక్కడి నుంచి తరలించే యత్నాలు చేయడం మత్స్యకారుల్లో ఆందోళన పెంచుతోంది. మత్స్య ఉత్పత్తుల క్రయ విక్రయాలకు కాకినాడ కేంద్ర బిందువు. విశాఖ తరువాత రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద మత్స్య పరిశ్రమగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ పేరొందింది. ఉప్పాడ, ఓడలరేవు, యానం, భైరవపాలెం, బలుసుతిప్ప, పండి, పోరా ప్రాంతాల్లో లభ్యమయ్యే మత్స్య ఉత్పత్తుల్ని ఇక్కడ విక్రయిస్తారు. వాటిని శ్రేణులుగా విభజించి విశాఖ, చెన్నై సహా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. విదేశీ మారక ద్రవ్యంతో పాటు రోజూ కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతోంది. ఆదాయంపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదు. గతంలో ఇక్కడికొచ్చిన ఐరోపా సమాఖ్య బృందం చేపలు నిల్వ చేసే పద్ధతిని తప్పుబట్టింది. రొయ్యల్ని నిల్వ చేయడానికి ఒక్కో గదికి నెలకు 1200 రూపాయల్ని మత్స్యకారుల నుంచి వసూలు చేస్తున్నా కనీసం మంచుగడ్డల్ని అందించడం లేదు. లక్షలు వెచ్చించి నిర్మించిన ఐస్ ప్లాంట్ 6 నెలలైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మురికి కూపంలోనే క్రయ విక్రయాలు జరుపుతున్నారు. బోట్లు నిలిపేందుకు సరైన జెట్టీలు లేకపోవడంతో ఇటీవల కొన్ని పడవలు సముద్రంలో మునిగిపోయాయి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ విధంగా కట్టారో అదే విధంగా ఉండి ఇప్పటికీ శిథిలావస్థలో ఉంటుంది. లక్షలాది రూపాయలు యొక్క మెకనైజ్డ్ బోట్ల మీద వచ్చినటువంటి రెవెన్యూను కూడా మరి ప్రభుత్వ ఖజానాకి జమ చేసుకుంటున్నారు తప్ప వాటి యొక్క డెవలప్మెంట్కి ఏ విధమైన నిధులు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ విధంగా చేపట్టలేదు. వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఐస్ ప్లాంట్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ హార్బర్ ఇప్పుడు ఈ సంవత్సరానికి శిథిలాస్థితం అయ్యే పరిస్థితి వచ్చింది. మరి మమ్మల్ని తరిమేద్దామని ఫిషర్మెన్ అందరినీ కూడా ఉద్దేశం మీద ఉన్నారేమో కానీ ఈ మధ్యనే కూడా మేము అక్కడ పడిపోయిన రాళ్లన్నీ కూడా మా సదాశక్తిగా తీసుకుని ఆ హార్బర్ ని కాపాడుకుందామని ఉద్దేశం మీద మేము అందరూ కూడా ఉన్నా. మీ గవర్నమెంట్ గానా ప్రతిదీ కూడా మీరు పట్టించుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మేము తీవ్రంగా నిజంగా దాన్ని వ్యతిరేకిస్తాం. కాకినాడ సీపోర్టు యాజమాన్యం ఇక్కడ మరొక పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నం చేస్తుండటంతో షిప్పింగ్ హార్బర్ను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేల మంది మత్స్యకారుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఓడరేవును అభివృద్ధి చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.